కుల్దారా. ఈ కుల్దారా అనే ఊర్లోని ప్రజలు ఒకరోజు రాత్రికి రాత్రే మూటముళ్ళు సర్దుకొని ఊరు నుండి వెళ్ళిపోయారు. అసలు ఎందుకని ఆ ప్రజలు తమ ఊరిని విడిచి రాత్రికి రాత్రి అక్కడి నుండి పారిపోయారు? వారిని భయపెట్టిన ఆ భూతమో దెయ్యమో లేక ఏ ఇతర కారణమైనా అసలేంటది? ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు అలా ఖాళీ అయిన ఊరు ఇప్పటికీ ఖాళీగానే ఉంది. మీరు ఆ ఊరికెళ్ళి చూస్తే మనిషి అన్నవాడు ఎవ్వడూ కూడా అక్కడ మీకు కనిపించరు. ఇదంతా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చెప్తున్న ఫిక్షనల్ స్టోరీ కాదు. నిజంగానే కుల్దారా అనే ఊరుంది. అక్కడ నేను చెప్పిన సంఘటన జరిగింది. దీని వెనుకున్న రహస్యాలు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. నేను మీ డికోర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పట్లో చూసుకుంటే కుల్దారా విలేజ్ పూర్తిగా మనుషులు లేకుండా నిర్జీవంగా కనిపిస్తుంది. అయితే ఒకానొక రోజుల్లో ఆ ఊరు అలా ఉండేది కాదు. రాజస్థాన్లోని సంపన్న గ్రామాలలో ఒకటిగా ఉండేది. ఆ ఊరిని పల్లివాల్ అనే బ్రాహ్మణులు పాలిస్తూ ఉండేవారు. జ్ఞానానికి, కళకు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాల్లో వీరికి చాలా పేరుండేది. ఈ కుల్దారా ఇంకా చుట్టుపక్కల ఉన్న 84 గ్రామాల చుట్టూ కూడా చెరువులు, కాలువలు ఉండేవి. అంటే నీటి సమస్య అంతగా ఉండేది కాదు వాళ్ళకి. మీ అందరికీ తెలుసు రాజస్థాన్ అనేది ఒక ఎడారి ప్రాంతమని. అయితే ఆ ప్రాంతంలో ఈ పల్లివాల్ బ్రాహ్మణులు ఇందాక చెప్పినట్లు ఎలాంటి నీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారంటే నీటి సమస్య అనే పదమే లేకుండా చేసుకున్నారు. అలాగే ఆ గ్రామంలో వ్యవసాయం బాగా చేసేవారు. రాబడులు కూడా బాగా వచ్చేవి. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడి ప్రజలు సంపద పరంగా, శాంతి పరంగా చాలా చక్కగా ఉండేవారు. అయితే ఈ విధంగా ప్రశాంతంగా జీవిస్తున్న వీళ్ళకి ఆ ప్రశాంతత ఎక్కువ రోజులు నిలవలేదు. విధి ఆడాల్సిన ఆట మొదలెట్టేసింది. బాగా అభివృద్ధి చెందిన గ్రామం కుల్దారా తలరాత ఎప్పుడు మారిందంటే రాజస్థాన్కి సంబంధించిన దివాన్ సలీం సింగ్ కన్ను ఈ కుల్దారా గ్రామం పైన పడ్డప్పుడు. దివాన్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అతను అక్కడ ప్రైమ్ మినిస్టర్. ఈ రాజస్థాన్ ప్రాంతంలో జైసల్మర్ అనే సిటీ ఉండేది. అక్కడ ఉండేవాడు అతను. ఈ సలీం సింగ్ ఒక క్రూరమైన ఇంకా దురాశపరుడైన వ్యక్తి. అందువల్ల తన అధికారాన్ని ఎప్పుడూ కూడా చెడు పనులకు, స్వార్థ పనులకు ఉపయోగిస్తూ ఉండేవాడు. ఇలాంటి క్రూరమైన వ్యక్తి కన్ను ఈ కుల్దారా గ్రామాధికారి కూతురి పైన పడింది. దీంతో ఆ అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేయాలని ఎన్నోసార్లు ఆ ఊరి ప్రజలకు వార్నింగ్ ఇచ్చాడు. ఇలా వార్నింగ్ ఇవ్వడంతో ఈ కుల్దారా గ్రామంలోని ప్రజలు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ నివసించే పల్లివాల్ బ్రాహ్మణులకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఆత్మగౌరవ విషయంలో ప్రాణాలను కూడా లెక్క చేయరు. ఇలాంటి మనస్తత్వం కలిగిన బ్రాహ్మణులకి ఒకవైపు చూసుకుంటే వారి కూతురి ఆత్మగౌరవం, రెండో వైపు ఈ దివాన్ గాడి నిరంకుశత్వం. సో ఇవన్నీ సమస్యలు పరిగణలోకి తీసుకొని గ్రామ ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం వింటే ఆత్మగౌరవానికి ఉండే విలువేంటో తెలుస్తుంది. ఆ నిర్ణయం ఏంటంటే ఈ పల్లివాల్ బ్రాహ్మణులు ఒకానొక రాత్రి తమ ఊరిని, ఇంటిని, పొలాన్ని అన్ని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సో ఆ విధంగా ఆ ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. అయితే అలా వాళ్ళు ఖాళీ చేసిన ఆ గ్రామం ఇప్పటికీ ఖాళీగా నిర్జీవంగా ఉంది. బట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే వాళ్ళు నిజంగా ఊరు వదిలేసింది ఆ దివాన్ సలీం సింగ్ వార్నింగ్ ఇవ్వడం వల్లేనా? ఎందుకంటే అతను వార్నింగ్ ఇవ్వడం వల్ల అక్కడ ఉండేవారు వెళ్ళిపోయారు. బట్ వేరే వాళ్ళు ఆ గ్రామంలోకి చేరుకుని అక్కడ ఉండొచ్చు కదా. కానీ అలా జరగలేదు. స్టిల్ ఇప్పటికీ ఆ ఊరు ఒక శ్మశానంలా ఖాళీగానే ఉంది. అందువల్ల ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు ఊరు ఖాళీ చేయడానికి కారణాలు ఇవే అని కొన్ని థీరీస్ ఉన్నాయి. కరెక్ట్గా ఆన్సర్ ఇదే అని చెప్పలేం కానీ ఊరు ఖాళీ ఎందుకయ్యింది అనే రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే ప్రతి థీరీ కూడా చాలా వింతగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందులో మొదటి థీరీ ఏంటంటే ఊరి వదిలిపోయే ముందు ఈ పల్లివాల్ బ్రాహ్మణులు ఊరిని శపించడం జరిగింది. ఆత్మ గౌరవం వల్ల ఊరు దాటిన ప్రజలు ఆ ఊరిలోకి ఎవరు ఉండడానికి వచ్చినా వారు నాశనం అయిపోతారని శపించి వెళ్ళిపోయారు. ఈ స్టోరీ ప్రజల మనస్సులో ఎంత గట్టిగా పాతుకుపోయిందంటే ఇప్పటికీ అక్కడి ప్రజలు ఆ ఊరికి శాపముందని నమ్ముతారు. అందుకే ఆ చుట్టుపక్కల ప్రజలు ఎంతో మంది ఆ ఊర్లో అడుగు పెట్టడానికి కూడా భయపడతారు. ఆ ఊరు చుట్టుపక్కల నివసించేవారు కూడా ఆ ఊర్లో వింతగా శబ్దాలు వస్తాయని, అటుగా వెళ్లే వారికి దెయ్యాలు కూడా కనబడుతూ ఉంటాయని, రాత్రి సమయాలలో ఆ ఊర్లో వింతగా ఏదో జరుగుతుందని నమ్ముతారు. బట్ ఇదంతా ఎంతవరకు నిజం? పల్లివాల్ బ్రాహ్మణులు నిజంగానే శాపం పెట్టారా? చుట్టుపక్కల ప్రజలు చెప్తున్నంత నిజమా? వీటన్నింటికి జవాబులు ఆ దేవుడికే తెలియాలి. ఇది ఒక థియరీ అనుకుంటే చదువుకున్న వ్యక్తులు ఇంకొకటి చెప్తున్నారు. అదేంటంటే ఆ గ్రామంలోని ప్రజలు ఊరిని ఖాళీ చేసింది ప్రకృతి పరంగా వచ్చిన ప్రమాదం వల్ల అని. సో ఈ థియరీ ప్రకారం ఈ కుల్దారా ఏరియా ఏదైతే ఉందో అక్కడ భూకంపాలు సంభవించేవి. అదేవిధంగా ఆనాడు అక్కడ భూకంపం సంభవించింది. అలా అక్కడొచ్చిన ఒక భూకంపం వల్ల చుట్టూ ఉన్న నీటి చెరువులు, కాలువలు మాయమైపోయాయి. సో నీరే లేకుంటే వ్యవసాయం ఎలా చేస్తారు? ఏం తింటారు? ఏం తాగుతారు? కాబట్టి ప్రజలకి ఊరిని వదలడం తప్ప వేరే దారి లేకుండా పోయింది. ఇది ఒక థియరీ. ఇంకొక థియరీ ఏంటంటే ఊరి ఖాళీ అవ్వడం వెనుక రాజకీయ ఒత్తిడి ఇంకా సామాజిక అశాంతి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సలీం సింగ్
కేవలం పెళ్లి చేయాలని వాళ్ళని ఒత్తిడి చేయడమే కాదు, ఆ ప్రజలపై అన్యాయంగా క్రూరంగా పన్నులు విధించేవాడు. ఈ కారణాల వల్లే ఆ నిర్ణయం తీసుకున్నారనేది ఒక వాదన. ఈ సలీం సింగ్ క్రూరత్వం ఎలా ఉండేదంటే పన్నులు క్రూరంగా వసూలు చేసేవాడు, కట్టని వారి బతుకు కష్టతరంగా మార్చేసేవాడు, అంటే అంత ఇబ్బందులు పెట్టేవాడు. సంతోషంగా ధనవంతులుగా ఉండే ఈ కుల్దారా ప్రజలు ఇతని క్రూరత్వం ఇంకా అక్కడి ప్రకృతి చేసే వినాశనం వల్ల ఊరు వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఎంతో మంది రీసెర్చర్లు ఆ ఊరిపైన రీసెర్చ్ చేస్తున్నారు. ఈ దయ్యాలు భూతాల కథలు మనుషులు సృష్టించినవే. ఊరు ఖాళీ అవ్వడానికి వెనకున్న కారణం సైన్స్ చెప్పగలదు అని నమ్ముతున్నారు. ఎందుకంటే ముందు అక్కడుండే నీరు ఎండిపోవడానికి కారణం కనుక్కుంటే అసలు ఆ ఊర్లో జరిగింది ఏంటి అనేది ఒక పక్కా అంచనాకు రావచ్చు అని చెప్తున్నారు. ఈ థియరీలో కొద్దిసేపు పక్కన పెడితే ఈ కుల్దారా ఊరికి సంబంధించిన దయ్యాల భూతాల కథలైతే చాలా వింతగా ఉంటాయి. అందులో ఒకటి, ఎవరైతే ఆ ఊర్లో రాత్రిపూట గడిపారు వారికి ఏదో వింత శబ్దాలు వినబడ్డం, వారు నడుస్తున్నప్పుడు వారిని ఎవరో ఫాలో అవుతున్నట్లుగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశామని చెప్తున్నారు. ఇంతేకాదు మేము ఏదో వింత ఆకారాన్ని కూడా అక్కడ చూసామని చాలా మంది చెప్పారు. ఇంకొంతమంది ఈ ప్రాంతం చాలా ఏళ్లుగా నిర్జీవంగా ఉండడం వల్ల అక్కడ దుష్టశక్తులు ఉంటాయని కూడా నమ్ముతున్నారు. సో వీటన్నింటి వల్ల ఈ కుల్దారా విలేజ్ రాజస్థాన్ లోనే ఒకానొక దయ్యాల ఊరుగా పాపులర్ అయింది. ఈవెన్ అక్కడుండే ఆలయాన్ని కూడా అందరూ వింతగా చూస్తున్నారు. మేబీ ఈ కథలు విన్నందువల్లనో లేక వారు నిజంగా అలా ఫీల్ అయ్యారేమో తెలీదు, కానీ చాలా మంది దయ్యాలు భూతాలను ఫీల్ అయినట్లుగా చెప్తున్నారు. సో దయ్యాల ఊరుగా ఈ ఊరు పాపులర్ అయింది. దీంతో ఎంతో మంది ఇండియా ఇంకా ఇతర దేశాల పారానార్మల్ ఎక్స్పర్ట్స్ దృష్టి ఈ ఊరు పైన పడింది. పారానార్మల్ ఎక్స్పర్ట్స్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దయ్యాలు వదిలించే వాళ్ళు, బట్ నిజానికి వాళ్ళు ఈ అతీత శక్తులు లేదా విషయాల మీద పరిశోధన చేసేవాళ్ళు. ఈ విధంగా ఎక్కడెక్కడి నుంచో ఈ పారానార్మల్ ఎక్స్పర్ట్స్ ఈ ఊరికొచ్చి ఏవేవో చేశారు. చాలా శాతం వరకు అక్కడ ఎవ్వరికీ ఎలాంటి దుష్టశక్తి ఉన్నట్లు తేల్లేదు, బట్ కొందరైతే అక్కడ దుష్టశక్తి ఉండడాన్ని ఫీల్ అయ్యారు. స్టోరీ ఏంటంటే ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఏం చెప్పాడంటే అతను రాత్రిపూట ఆ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్న ఒక నీడను చూశాను అని చెప్పాడు. ఇంతేకాదు అక్కడ వింత శబ్దాలని, అలాగే అక్కడ ఆత్మలు అన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చే శబ్దాలు వినబడ్డాం, ఇవన్నీ కూడా తనకు ఎక్స్పీరియన్స్ అయ్యాయని చెప్తున్నాడు. సో కుల్దారా విలేజ్లో జరిగిన సంఘటనలు, అక్కడ ఫేమస్గా ఉన్న థియరీలు మనం మాట్లాడుకుందాం. అయితే చివరిగా ఒకే ఒక థియరీ ఉంది, ఆ థియరీ కూడా మాట్లాడేసుకుందాం. అయితే ఈ థియరీ ప్రకారం కుల్దారాలో ఎలాంటి భూతము లేదు, అక్కడి ప్రజలు రాత్రికి రాత్రి ఖాళీ చేయలేదు, ఆ ఊరికి ఎవరు ఎలాంటి శాపము పెట్టలేదు. ఎస్, ఈ ఆఖరి థియరీ వెరీ సింపుల్. ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఉద్దేశపూర్వకంగా కల్పించబడ్డ కథలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇలా చెప్పి కుల్దారా ప్రాంతాన్ని ఫేమస్ చేయడం వల్ల టూరిస్టుల దృష్టి కుల్దారా మీద పడుతుంది. టూరిస్టుల కారణంగా అక్కడి వారు డబ్బు సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక చిక్కేంటంటే వీళ్ళు టూరిస్టులని అట్రాక్ట్ చేయడం కోసం కథలు అల్లి ఉంటే కుల్దారాలోకి 24/7 ఎంట్రీ ఉండేది. కానీ అక్కడి ప్రజలు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకే ఆ గ్రామంలోకి వెళ్తారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే ఒక్కరు కూడా ఉండరు. ఈ కథంతా విన్నా మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది, అక్కడ నిజంగా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటే రాత్రి సమయమే కదా, పగటిపూట వాళ్ళు ఫీల్ అయ్యేది ఏమీ ఉండదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అలాగే ప్రజలు నిర్జీవంగా ఉన్న ఈ భూతాల లేక దయ్యాల ఊరిని చూడడానికి మాత్రమే రావట్లేదు, అక్కడున్న ఆలయాన్ని చూడడానికి వచ్చేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కుల్దారాలో ఉండే ఈ ఆలయం ఆనాడు భక్తి శ్రద్ధలకి ఒక చిహ్నంగా ఉండేది. ఆ శివాలయం ధార్మికతకి ప్రతీకగా ఉండేది. ఆ ఆలయం అప్పట్లో పల్లివాల్ ప్రజల చేత పూజలు అందుకుంటూ చాలా వైభవంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ శివాలయం ఒకప్పుడు అక్కడ ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండేవారు అని చెప్పడానికి ఒక చిహ్నంగా మారిపోయింది. ఇప్పుడు కూడా మీరు ఆ శివాలయాన్ని దర్శించుకోవాలంటే కుల్దారా వెళ్ళి దర్శించుకోవచ్చు. అలాగే ఇప్పుడు శిథిలావస్థలో ఉండే అక్కడి ప్రతి ఇల్లు కూడా అప్పట్లో అక్కడి ప్రజలు ఎలా నివసించేవారో అని ఆలోచింపజేసేలా చేస్తాయి. అయితే మనం మాట్లాడిన థియరీలే కాదు, కుల్దారా చుట్టూ ఎన్నో కథలున్నాయి. కాబట్టి వాస్తవం ఇదే అని ఒక కథని పట్టుకొని మనం అంగీకరించలేం. వాస్తవం బయటపడే వరకు కుల్దారా అనే ఊరు ఒక రహస్యమే. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.